పార్లమెంట్ పరిశీలకులు రమేష్ కుమార్ రెడ్డి అన్న గారికి, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మాజీ ఎమ్మెల్యే చాంబాష్ అన్న గారికి మరియు వజ్రభాస్కర్ రెడ్డి అన్న గారికి, ఇక్కడ హాజరైన మండల ఎంపీపీలకు, మండల కన్వీనర్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, అలాగే నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రోగ్రాం జరిగిందో దానికి సక్సెస్ చేసిన మన నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున రుణపడి ఉన్నాను. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే, ఏదైతే కొత్తగా మండల కమిటీలు ఏర్పాటు చేసినామో దాంట్లో సభ్యులుగా ఉన్నారు, మరియు ఇంకా పదవులు రాకుండా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా పదవులు త్వరలోనే ఇస్తాం. ప్రతి ఒక్కరికి వాళ్ళ బాధ్యత ఎలా కమిటీల్లో వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి. అలాగే ముందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ మేము క్షేత్రస్థాయిలో ఎలా తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ఈ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడమైనది. ఇక్కడికి వచ్చినారు, చాలా మంది వచ్చినారు, ఇంకా చాలా మంది బయట ఉన్నారు. రమేష్ అన్న చెప్పినారు, చాలా పెద్ద గ్యాదరింగ్ అయింది. కదిరిలో పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఒక పిలుపుతో ఎంతమంది వచ్చినారు చూడు, ఇంకా నువ్వు కావాల్సింది ఇంకా చీరలు వేయాలా, నువ్వు ఏం నువ్వు చేస్తా ఉండేది అని నేను చెప్పినా. అన్న, చీరలు లేకుండా నిలబడే మా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడతారు. ఏదైతే మన పార్టీ శ్రేణుల పైన దాడులు జరుగుతున్నాయో దానికి వాళ్ళు కూర్చొని పని చేయడం లేదు. అందరూ కలిసికట్టుగా ఎవరికి కేసులు పెడుతున్నారో వాళ్ళ వెనకాల పోయి స్టేషన్లకు, అలాగే హాస్పిటల్స్ ప్రతి ఒక్క చోట కలిసికట్టుగా పోతున్నారు. అలాగే ఇక్కడ కూడా నిలబడతారు, కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పినా. నేను మీకు అందరికీ తెలుసు, ఈ కమిటీల గురించి ప్రతి ఒక్కరికి మాట్లాడినారు. నేను ఈ సబ్జెక్ట్ తో డైవర్ట్ అయి మాట్లాడతాను. ఒక సంవత్సరం నుంచి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి దాడులు, అక్రమాలు, మా పైన దౌర్జన్యం తప్పితే ప్రజలకు చెప్పిన ఏ సంక్షేమం వీళ్ళు చేయలేదు. డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతా ఉందనేది దీనికి నిదర్శనం. కదిరిలోనే పోలీసులు ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నారంటే, రౌడీ షీట్ కేసులు పోయిన 5 సంవత్సరాల్లో ఎంతమంది పెట్టారో, 6 నెలల్లో దాని కింద 10 అంకెలు పెట్టారు. ఒక కేసు పెడతారు, 2 కేసులు పెడతారు, దాని తర్వాత రౌడీ షీట్ అంటారు, సస్పెక్ట్ షీట్ అంటారు. అధికారులు రాజకీయ పరులు కాకుండా ఆఫీసర్లు వచ్చి రాజకీయం చేస్తున్నారు, పోలీసులు రాజకీయం చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. దానికి నేను ఒకటి చెప్తాను, ఎవరు ఇక్కడ ఏ నాయకుడు, ఏ కార్యకర్త అధైర్యపడే అవసరం లేదు. ఏదైనా సమస్య వస్తే అందరూ కలిసి కట్టుగా పోతేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందనేదే నేను చెప్పేది. ప్రతి ఒక్కరు పోయి మాట్లాడిన తర్వాత ఆయన్ని వదలడం జరిగింది. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే, ఏదైనా చిన్న ప్రాబ్లం ఏమైనా ఈ నాయకుడికి, ఈ కార్యకర్తకు వస్తే కలిసికట్టుగా పోతే తప్పకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏదైతే ఈ కమిటీ వేసినామో మేము ఒక పార్టీ కోసమే కాదు, పార్టీలో కష్టపడే వారి కోసం కూడా ఈ కమిటీ అంతా కలిసిపోతే తప్పకుండా మేము మా అందరికి మేమే సేవ్ చేసుకుంటాం, మేమంతా సేఫ్ ఉంటామని కూడా మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఈ కమిటీలు వేసిన పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకుని పోయి ఇంటికి, గడప గడపకు, పల్లె పల్లెకు ఏదైతే గడిచిన 5 ఏళ్లలో మన ప్రభుత్వంలో జగనన్న మంచి చేసినాడో ఈ ప్రభుత్వం చేయలేదు. మళ్ళీ జగనన్న వస్తే ఆ మంచి జరుగుతుంది. ఏదో ఒక సంవత్సరం తర్వాత తల్లికి వందనం అంటే అమ్మఒడి ఇచ్చినాడు. ఈ అమ్మఒడి అనేది
జగనన్న సృష్టించిన ఒక బృహత్తరమైన పాలసీ ఇది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడతా ఆయన గాని తల్లికి ఉందని చెప్పలే, అమ్మఒడి అని చెప్తాను. అంటే జగనన్న ఏదైతే అమ్మఒడి తెచ్చినారో అదే పేరుతో ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. 13 నెలల తర్వాత తల్లికి వందనం ఇచ్చినారు. అది మన పార్టీ 10 సార్లు చేసిన ఎడ్యుకేషన్ తర్వాత ఇప్పుడు ఇంకా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. 20